ప్రతి అమ్మాయికి డ్రీమ్స్ ఉంటాయి. పెళ్లికి ముందే చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ తో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. నా డ్రీమ్స్ అనేది మా పిల్లల డ్రీమ్స్ తో స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు కెఫే అంటే ఏంటో తెలియదు నాకు, కానీ ఈ రోజు ప్రతి ఫ్లేవర్, ప్రతి డిష్, ప్రతి రెసిపీ తెలుసు. ఏ బిజినెస్ పెడదామన్నా ఫస్ట్ ఆ బిజినెస్ ఓనర్కి ఆ బిజినెస్ మీద అవగాహన అనేది ఉండాలి. మా అబ్బాయి బిజినెస్ పెడదాం అమ్మా అన్నప్పుడు తనకి నాలెడ్జ్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, పిల్లోడు కష్టపడతాడు అన్న నమ్మకం ఉంది. కానీ ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు డే 1 నుంచే ఉంది. ఎందుకంటే మేము కెఫే పెట్టింది లాక్డౌన్ తర్వాత. ఆ లాక్డౌన్ అప్పుడే మా అబ్బాయి కోర్స్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు. ఆ టైంలో మాకు రోజు ఏదో ఒక రెసిపీ చేసి పెడతానే ఉండేవాడు. వాడు ఇచ్చిన ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసిన తర్వాత అమ్మగా నాకు నచ్చింది. అదే అందరికీ నచ్చాలని లేదు కదా, మాకు తెలిసిన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ అందరితో టేస్ట్ చేపించాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందన్నారు. అప్పుడు నా ధైర్యం ఇంకొంచెం పెరిగింది. నల్లగండ్ల బ్రాంచ్ పెట్టి 1 year కంప్లీట్ అయింది. టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ మేము ఏది కాంప్రమైజ్ అవ్వట్లేదు. ద బెస్ట్ సర్వీస్ కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాము. ఏలూరు బ్రాంచ్ పెద్దబాబు చూసుకుంటాడు, హైదరాబాద్ లో నేను చిన్నబాబు చూసుకుంటాం అనమాట. ఇక్కడ ఇలా మా పిల్లల డ్రీమే నా డ్రీమ్ గా మారింది. నాలా ఎవరైనా ఉంటే మీ స్టోరీని కామెంట్ చేయండి.